హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రథం ముగ్గు వేస్తున్నా అండి. ఇది 5 చుక్కలు సందు చుక్కల్లాగా అయితే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ బేస్ నుండి పెట్టుకోవాలంటే 5 చుక్కలు పెట్టుకోవాలి. పైన 4 చుక్కలు పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 చుక్కలు, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1 చుక్క అయితే పెట్టుకోవాలి. నేను పైనుండి వేసుకొస్తున్నా కాబట్టి పైన ఒక చుక్క పెట్టిన. చుక్క ఇన్ ద సెన్స్ ఇక్కడ 4 గీతలనమాట. ఆ తర్వాత దాని కింద రైట్ సైడ్ ఒక చుక్క, లెఫ్ట్ సైడ్ ఒక చుక్క, అంటే రైట్ సైడ్ 4 గీతలు గీసుకోవాలి. అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా 4 గీతలు అయితే గీసుకోవాలి. ఆ తర్వాత వాటి కింద మళ్ళీ 3 సార్లు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 సార్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 5 సార్లు అయితే పెట్టుకోవాలి. నేను 5 గీతల వరకే లాస్ట్ అయితే చేసిన, ఎందుకంటే అంతే ప్లేస్ ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఎక్కువ ప్లేస్ ఉన్నదనుకోండి, వాకిలి ఎక్కువగా ఉన్నదనుకోండి, మీరు 5 తర్వాత నెక్స్ట్ 7 పెట్టుకోవచ్చు. 7 తర్వాత నెక్స్ట్ 9, ఆ తర్వాత 11, అట్లా మీకు ఉన్న ప్లేస్‌ని బట్టి అది పెంచుకుంటా పోవచ్చనమాట. దానికి నో లిమిట్ అనమాట. మనకు ప్లేస్ ఉన్నదాన్ని బట్టి ఎంతవరకైనా కూడా మనం వేసుకోవచ్చు ఈ రథం ముగ్గును. ఇప్పుడు మనము తర్వాత అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత గీతలనైతే కలుపుకోవాలి. మనం ఫస్ట్ లాస్ట్ పైన ఒకటి పెట్టినాం కదా, పైన ఒకదానికి 4 గీతలు పెట్టినాం కదా, ఆ తర్వాత రైట్ సైడ్ 4 గీతలు, లెఫ్ట్ సైడ్ 4 గీతలు పెట్టినాం కదా, పైన రైట్ సైడ్ కలిపేటప్పుడు పైన ఉన్న లాస్ట్ గీతను కింద ఉన్న లాస్ట్ గీతకైతే కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన ఉన్న నెక్స్ట్ గీతను కింద ఉన్న నెక్స్ట్ గీతకైతే కలుపుకోవాలి. అట్లా మిగతా గీతలన్నీ కలుపుకోవాలన్నమాట. అట్లనే మనం లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లాస్ట్ పైన దాని లాస్ట్ గీతను కింద సైడ్ ఉన్న లాస్ట్ గీతకైతే కలుపుకోవాలి. ఆ తర్వాత పైన సైడ్ ఉన్న సెకండ్ గీతను కింద సైడ్ ఉన్న మళ్ళీ సెకండ్ గీతకైతే కలుపుకోవాలి. ఇట్లా మిగతా అన్నీ అట్లా కలుపుకోవాలన్నమాట. అన్నీ కలుపుకున్న తర్వాత మనం కింద వీల్స్ వేయాలి కాబట్టి ఇట్లా నేనైతే ఫస్ట్ ఒక బేస్ లాగా ఇట్లా గీతలు అయితే గీస్తున్నా. పైన అయితే 4 గీతలు గీసిన, మళ్ళీ తర్వాత కింద కూడా మళ్ళీ 4 గీతలు అయితే ఇట్లా గీస్తున్నా అనమాట. ఆ తర్వాత సైడ్కి ఇట్లా కలిపేస్తున్నా. అంటే ఫస్ట్ పైన ఫస్ట్ దానికోసం ఫస్ట్ దానితోటి సెకండ్ దాంతోనైతే ఇట్లా అన్ని గీతలు అయితే కలుపుకోవాలి. అట్లనే ఇటు సైడ్ కూడా అట్లనే గీస్తున్నా అనమాట. ఆ తర్వాత కింద వీల్స్కి అయితే ఇట్లా సర్కిల్ లాగా గీస్తున్నా. ఇక్కడ కూడా నేను 4 గీతలు అయితే గీస్తున్నా. పైన అన్నిటికీ గీసినట్టుగా 4 గీతలు అయితే గీస్తున్నా అనమాట. ఇట్లా వేయడం అయితే అందరికీ రాదండి, ఓన్లీ మా నానమ్మ వేసేది ఇట్లా. ఆ తర్వాత మా అమ్మను కూడా ఇట్లనే వేయమని చెప్పేది అనమాట. మా అమ్మ కూడా ఇట్లనే వేసేది. ఇట్లా నార్మల్గా మనం ఎప్పుడు వేసుకుంటాం కదా వేలితోటి ముగ్గు, అట్లా వేయనిచ్చేది కాదనమాట. సంక్రాంతికి ఇట్లనే వేసుకోవాలి, సంక్రాంతికి సందు లేకుండా ముగ్గు వేసుకోవాలని చెప్పేసి మొత్తం వాకిలంతా ఇట్లనే గీతలతోని ఇట్లా చేత్తోనే గీసేదనమాట. అందరికీ రాదు, రాని వాళ్ళైతే ఇట్లా గిరకతోని వేసుకుంటారు, వచ్చిన వాళ్ళైతే ఇట్లా వేస్తారు. ఇట్లా అందరి పెద్దవాళ్ళకు కూడా ఇట్లా చేత్తోని వేయడం అయితే రాదు. ఇదేంటంటే ఇట్లా మనం చేత్తో పిండి పట్టుకొని వేళ్ళ సందుల నుండి వదలాలన్నమాట. అట్లా వేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ముద్దగా పడుతుంది. అట్లా వేయొచ్చిన వాళ్ళకే అంత లైన్ అంతా కూడా ఈక్వల్గా వస్తుందన్నమాట, అంటే ఒకే రకంగా వస్తుందన్నమాట. వేయరాని వాళ్ళకైతే ఇట్లా గీసినప్పుడు ఒక దగ్గర ముద్దలాగా, ఒక దగ్గర సన్నగా ఇట్లా వస్తుంది. ఇట్లా వేళ్ళ సందుల నుండి ఈవెన్గా ముగ్గునైతే వదిలిపెట్టాలి, సమానంగా అంతటా సమానంగా వచ్చేలాగా అయితే వదిలిపెట్టాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్కు నేను ఇట్లా సందులల్లో ఇట్లా టెన్సిల్స్తో అయితే డిజైన్ అయితే వేస్తున్నా ముగ్గు పిండితో. మీరు కావాలంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, లేదంటే చేతితోటి ఏదైనా డిజైన్ వేసి ఆ డిజైన్లో అయితే కలర్స్ అయితే నింపుకోవచ్చు. లేదంటే మనం గీతకి సందులు కూడా ఉన్నాయి కదా, ఆ సందులల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ నింపితే అయితే మొత్తం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట రథం ముగ్గు. ఇది ఈ జనరేషన్లో అయితే ఎవ్వరికీ రాదు, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇవి కొంచెం అంటే నార్మల్ ముగ్గులతోని పోలిస్తే ఇవి కొంచెము అట్రాక్టివ్గా ఉండవు కాబట్టి ఎవరు కూడా ఇట్లా వేయడానికి ట్రై చేయరు. మీలో ఎంతమందికి ఇట్లా వేయడం వచ్చో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇదైతే నేను మా నానమ్మ నుండి నేర్చుకున్నా. మీలో ఎంతమందికి ఇలా వేయడం వచ్చు, ఒకవేళ ఎంతమంది ఇలాంటి ముగ్గుల్ని చూసుంటారో ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్.